భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రథమ ధ్యేయం హైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అని తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారన్నారు. ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం నా అదృష్టమని తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో నా మహద్భాగ్యం దక్కిందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన సాగేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ టెంపుల్ తిరుమలని గుర్తు చేశారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులు సంతోషంగా తిరుగు ప్రయాణం అవ్వాలనే ప్రయత్నం చేస్తామన్నారు. ఆగమ శాస్త్రం అనుసారం శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తామని, శ్రీవారి ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి ఉందన్నారు. టీటీడీ నిధులు దుబారా కాకుండా నిధులు సక్రమంగా వినియోగిస్తామని పేర్కొన్నారు. గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడతామని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన, అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ.